అండ్ ఫిఫ్త్ మెయిన్ రీజన్, అండ్ ఇది లాస్ట్ మెయిన్ రీజన్ అనమాట. ఇది ఆయన స్టార్డమ్. ఆయన స్టార్డమ్ చాలా పెద్ద స్టార్డమ్. ఆయన సినిమాలు ఎప్పుడు 1000 కోట్ల కన్నా తక్కువ కలెక్ట్ చేయలేదు. ఆయన మోస్ట్లీ ఒక రీమేక్ సినిమాతో స్టార్ట్ అయ్యి ఈరోజు తమిళనాడులో వన్ ఆఫ్ ద టాప్ స్టార్స్ గా నిలిచారు. అండ్ ఆయన స్టార్డమ్ ఈజ్ ద ఫిఫ్త్ రీజన్ గెలవడానికి. అండ్ ఇది లాస్ట్ ఎందుకు చెప్తాను అంటే, ఫస్ట్ 4 థింగ్స్ ఇంపార్టెంట్ అనమాట. ఆ ఫస్ట్ 4 థింగ్స్ ఏంటి? పొలిటికల్ అనాలిసిస్ చేయడం, ప్రశాంత్ కిషోర్ గారితో కూర్చోవడం, ఆయన పొలిటికల్ స్పీచెస్, ఆయన పొలిటికల్ నెరేటివ్స్, గట్స్. ఈ 4 ఉంటేనే ఏ పొలిటికల్ లీడర్ అయినా ఆయన సక్సెస్ అవుతారు ఫ్యూచర్ లో. అది సినిమా హీరో అవ్వచ్చు, నాన్ సినిమా ఫీల్డ్ నుంచి కూడా అవ్వచ్చు. అందుకనే ఈ 4 మీకు హైలైట్ చేసి చెప్పాను. ఫిఫ్త్ది ఈయనకు బోనస్, అదే స్టార్డమ్ అనమాట. ఆ స్టార్డమ్ యూత్ లో ఉన్నది మామూలుగా లేదా. ఆయన స్టార్డమ్ తమిళనాడులో ఆయన సినిమా రిలీజ్ అయితే చాలా మంచి మంచి ఓపెనింగ్ డేలోనే రికవర్ అయిపోయే కలెక్షన్స్ వస్తూ ఉంటాయి. సో ఆయన స్టార్డమ్ ని, ఎంత స్టార్డమ్ ఉన్నా కూడా మనం చూస్తూనే ఉన్నాం. చాలా పెద్ద పెద్ద హీరోలకు స్టార్డమ్ ఉంటే వాళ్ళు పొలిటిక్స్ లోకి వచ్చినప్పుడు అవి ఓట్ పర్సంటేజ్ గా అయితే కన్వర్ట్ అవ్వలేకపోతున్నారు. ఈయన అది కన్వర్ట్ చేసుకోగలిగారు. అందుకనే మీకు ఇప్పుడు చెప్పాక ఆ 4 పాయింట్స్ అన్నిటికీ స్టార్డమ్ తో లింక్ అయి ఉంటాయి అనమాట. దాన్ని కన్వర్ట్ చేసుకోవడంలో ఆయన సక్సెస్ అయ్యారు. అండ్ అందుకే ఆయన ఇవాళ మంచి చెప్పున్నా కదా, ఆయనకి మెజారిటీ రాలేదు, బట్ హీ హ్యాస్ దట్ 107 ఆర్ 108 సీట్స్ టు ఫార్మ్ ఏ గవర్నమెంట్. ఇంకో 10-12 సీట్స్ అక్కడ నుంచి అయినా వస్తాయి, అది పెద్ద విషయం కాదు. సో ఆయన స్టార్డమ్ ని ఓట్ గా కన్వర్ట్ చేసుకోవడానికి చాలా ప్రయత్నం చేశారనే చెప్పాలి. అండ్ ఇది ఆయన ఫిఫ్త్ మేజర్ పాయింట్. ఐ హోప్ యూ లైక్ దిస్ వీడియో. మీకేమనిపించింది? విజయ్ గారి సక్సెస్ మీకు ఎలా అనిపించింది? ఒకటి కింద కమెంట్స్ చెప్పండి. దీని మీద ఇంకా డిస్కషన్ చేయాలంటే కింద కమెంట్ లో పార్ట్ 2 అని పెట్టండి. నేనైతే పార్ట్ 2 వీడియో తీసి మళ్ళీ మీ ముందుకు వస్తాను. ఇంకో కొత్త వీడియోతో మీ ముందుకు వచ్చే వరకు, అంటిల్ దెన్ సీ యూ ఆల్, బై బై.